ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? దేవుని కృప వలన బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే మన భారతదేశంలో స్త్రీలు బొట్టులు ఎందుకు పెట్టుకుంటారో, అలాగే యేసయ్యని విశ్వసించిన వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకోరు అనే దాని గురించి ఈ చిన్న వీడియో చూద్దాం రండి. అలాగే క్రీస్తు రక్తమే మా నుదుటికి ముద్రగా వేయబడింది. ఇప్పుడు ఎవరైనా సరే బొట్టెందుకు పెట్టుకుంటుంటారు? దానికి 3 కారణాలు. ఒకటి, కొందరు ఆనవాయితీ సాంప్రదాయంతో పెడతారు. రెండవది, కొందరు భక్తితో పెడతారు. దేవుని దగ్గర ఉన్న బొట్టు పెట్టుకుంటే నాకు మంచిది, ఏ దాడి నా మీద, ఏ చీకటి నా మీద దాడి చేయకుండా నేను సురక్షితంగా ఉంటాను, ఈ బొట్టు నన్ను కాపాడుతుంది అని రెండవ ఉద్దేశం. మూడవది ఏమిటి అంటే, భార్య భర్తను బట్టి పెట్టుకునేటువంటి ఒక ఆనవాయితీ. మీరు భారతదేశంలో చూస్తే ఇలాంటి ఆనవాయితీ ఉంది. అయితే క్రైస్తవుడు క్రీస్తు శిలువ రక్తమును తన నుదుటి మీద ధరించుకొని ఉన్నాడు కాబట్టి కాపుదలాదే, రక్షణాదే, చివరికి సంఘానికి, మానవులకు భర్త కూడా ఆయనే. కాబట్టి ఆ రక్తము నుదుటి మీద ఉన్నందు చేత ఇక బొట్టు పెట్టిన తర్వాత కూడా తుడిచిపెట్టేసే విషయం అది కదా, తుడిచితే పోయేది అది. కాబట్టి ఎప్పటికీ ఎవరు తొడవలేని ముద్ర ఒకటి, క్రీస్తు రక్తం. ఆమేన్. కాబట్టి బొట్టు అక్కరలేదు, ఎందుకంటే దానికంటే పైగా ఉన్నాం. ఇది బొట్టు ఛాయ మాత్రమే, నిజస్వరూపం క్రీస్తు రక్తంలో నెరవేరిపోతుంది. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు చేసే ప్రతి దాని వెనకాల భక్తి ఉందా, మతం ఉందా? గట్టిగా ఈ స్టేట్మెంట్ మీరు మిస్ అవ్వదు. అదే చెప్తున్నా. ఒక గొప్ప విషయం విన్నప్పుడు సైన్యము వలె ఆర్భాటించి స్తుతించాలి. ఏం చేద్దాం, సైన్యమై ఉన్న వాళ్ళకు కూడా బుద్ధి మళ్ళీ మళ్ళీ నేర్పడం చాలా కష్టం. కూర్చున్నారంటే గట్టిగా నేర్పించాలి అందరికీ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. లేకపోతే సైన్యం కాదు. రేపు బలమైన పోరాటం చేసే టైంలో పనికి రాకుండా పోతాం అన్నమాట. సైనికుడు ఎప్పుడు యుద్ధం చేయడానికి సిగ్గుపడకూడదు. రైట్. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవుడు ఛాయను కాదు, నిజస్వరూపమును వెంబడిస్తున్నాడు. బొట్టు ఛాయ, నిజస్వరూపము క్రీస్తు శిలువ రక్తము. దీపము ఛాయ, నిజస్వరూపము క్రీస్తు వాక్య జ్ఞానము. హారతి ఛాయ, సజీవ యాగముగా మమ్మల్ని మేము సమర్పించుకోవడం క్రీస్తునందు నిజమైన భక్తి సాధన. పువ్వులు పూజలో సమర్పించడం ఛాయ, నిజమైనది సాక్ష్య జీవితమే పరిమళ వాసనగా మార్చడము. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 100 సంగతులు ఉన్నాయి. నేను దీని కొరకు ఒక పుస్తకం రాశాను. దాని పేరు సనాతన సత్య పరిరక్ష.